ఈ రోజు మనం పరిటాల లేక్ అదేండి పరిటాల చెరువు ఇక్కడ నిజంగా వజ్రాలు దొరుకుతున్నాయా? వజ్రాలు జరుగుతుంటే ఎలాంటి వజ్రాలు దొరుకుతున్నాయి? ఏంటి? ఇక్కడ ప్రజలు కూడా వెతుకుతున్నారు. వెతికే క్రమంలో వాళ్ళకి ఎన్ని వజ్రాలు దొరికినాయి? ఏంటి? అంతకుముందు ఏమైనా వజ్రాలు దొరికినాయా? అంతకుముందు 3,00,00,000 విలువ గల వజ్రాలు, ₹1,00,00,000 గల విలువ గల వజ్రాలు దొరికినాయని చెప్పారు. ఇప్పుడు నిజంగా ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయా లేదని చెప్పేసి కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఏరుతున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఏమిటి? అసలు వాళ్ళకి ఏమన్నా దొరికినాయా లేదా అనేది కూడా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ మీది అసలు ఏ ఊరు? రాయచోటి. రాయచోటి. అవును. మీరు ఎన్ని నెలల నుంచి ఇక్కడ ఏరుతున్నారు? ఏ ఊర్లు వెళ్ళారు? ఇప్పుడు దాకా ఏమైనా దొరికినాయా? ఏం దొరకలే. గుడిమెట్లు వెళ్ళినాము, కోలూరు వెళ్ళినాము, మళ్ళా ఇది ఆ ఊరు జొన్నగిరి పోయినాము. ఏం పడలే. ఇప్పుడు ఈ 3 నెలలకి నీకు ఖర్చు ఎంత అయింది? 50,000 అయిపోయింది. 50,000 అయిపోయింది. మరి 3 నెలలు మీకు తినడానికి కానీ ఉండడానికి పరిస్థితులు ఎలా అనిపిస్తుంది? ఏం చేయాలా? అట్టనే బతున్నాం. ఏం చేద్దాం? అప్పు చేసి 10,000 తెచ్చుకోవాలా. అది అయిపోయినప్పుడు మళ్ళా పోవాలా ఇంటికి. అప్పు బాగా తెచ్చుకోవాలా. అట్లా. ఇప్పుడు మీరు గుడిమెట్లో ఎన్ని రోజులు ఎతికారు? కొల్లూరులో ఎన్ని రోజులు? ఆడ 1 నెల ఉన్నాం సార్. ఆడ 1 నెల, ఆడ 1 నెల ఉన్నాం. 7 వచ్చి 2 నెలలు అయిపోయాయి. ఎక్కడ? ఈ ఊర్లో పరిటాల. ఏం పడలే. ఇప్పుడు దాకా ఎన్ని రాళ్ళు పక్కన పెట్టారు మీరు? ఏం పర్లేదు. ఇట్లాంటి పారేసేది, మళ్ళా పోయేది, చేనులమ్మడి పోయేది. చేనులమ్మడి ఏం పడలే. ఇప్పుడు మీరు 3 నెలలు నుంచి చదువుతున్నారు. మీకు ఖర్చులు ఎక్కువ అయిపోతున్నాయి కదా, మరి ఇవి ఎలా భరిస్తున్నారు మీరు? ఏం భరిస్తా? ఇదే ఒకరోజు పచ్చు ఉండేది, ఒకరోజు అదే, ఒకరోజు అట్లా తినేది. ఇప్పుడు తిన్నామనుకో సాయంత్రానికి తినేది. సాయంత్రానికి తింటాం. ఇప్పుడు మీరు ఎంతమంది రాయచోటి నుంచి ఎంతమంది వచ్చారు? ఇద్దరు మా భార్య. మీ భార్య? అవును. ఈ 3 నెలల నుంచి ఇట్టే ఉంటున్నారు, ఇక్కడే గడుపుతున్నారు? అవును, ఇక్కడే ఉన్నాం 3 నెలలు. గుడిమెట్ల, కోలూరు, ఈ ఊరు పరిటాల. కొల్లూరులో కానీ, గుడిమెట్టలో కానీ, లేకపోతే జొన్నగిరిలో కానీ, లేకపోతే పరిటాల ఏమన్నా దొరుకుతున్నాయా? ఎవరికైనా దొరికినాయా? నాకు దొరకలే సార్. వేరే వాళ్ళకి దొరికినాయా? ఏమో నాకు తెలీదు. చెప్పలే ఎవరు. నాకు దొరికినాయి అంటారు, నాకు చెప్పలే. నాకు దొరకలే. ఒకటి కూడా దొరకలే. పిచ్చి కూడా దొరకలే సార్. అదో అట్లాంటివి ఉంటాయి. అదో ఇట్లాంటి పని. టెస్టులు చేపించారా? మరి మేము ఏరుకున్నారా? చేపించినాం. ఏం లేవు అన్నారు. తేనె రాళ్ళు కానీ అన్నారు. పనికిరాని రాళ్ళు అని చెప్పారు. మామగారు ఏ ఊరు నుంచి వచ్చారు? మామగారు నేను చీరాల నుండి వచ్చా. చీరాల నుంచి వచ్చారా? మీకు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ వెతుకుతున్నారు? ఇవాళ వచ్చింది. ఇవాళ వచ్చారా? ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? ఈ రోజే ఉంటాం. ఇప్పుడు దాకా ఏమన్నా దొరికినాయా వజ్రాలు? ఇది నాన్న ఏం దొరకలేదు. పిచ్చిరాళ్ళు ఏరుకుంటున్నా. మరి ఇంకేం చేయమంటా నాన్న? పిచ్చిరాళ్ళు కాక మంచిరాళ్ళు ఆడ దొరుకుతున్నాయి బాబా. మీరు అంతకుముందు ఇక్కడ అటు వెళ్ళారా? అదే నందిగాం దగ్గర చంద్రలపాడు ఏరియా వెళ్ళారా? వెళ్ళాము. ఆడ దొరకలా. అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు? అక్కడ 3 రోజులు ఉన్నాం. సార్ మీరు ఏ ఊరు నుంచి వచ్చారండి? విజయవాడ వచ్చారా? ఏమన్నా దొరికినాయండి? దొరకలేదండి. దొరికే వాళ్ళు దొరుకుతున్నాయి. మాకైతే దొరకలే. మేము ఇందాకే బస్కి వచ్చాం. బస్కి వచ్చారా? ఇప్పుడు మీకు ఎన్ని రోజుల నుంచి ఇలా వేట ప్రారంభించారు? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి ఏమైనా దొరికినాయండి? దొరకలేదు. ఏదో దొరికింది అంటున్నారు మరి. ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి మీకు ఖర్చు ఎంత అయి ఉంటుంది? 1,50,000 అయి ఉంటాయి. 1,50,000 అయి ఉంటుందా? మీరు ఇప్పుడు ఎంత లోతు ఇలా తవ్వుతారు? మేము తవ్వింది కాదు, అది వేరే వాళ్ళు తవ్వారు. నేను ఇక్కడ పైన గెలుగుతున్నా. అది ఇప్పుడు వజ్రం అని చెప్పేసి ఎలా తెలిసిద్ది? ఇక్కడ రాయి మెరుతా ఉంటదిగా, దాన్ని బట్టి చూస్తాం. మెరిసే రాయి తెస్తాం. అది వజ్రం అనుకుంటే ఉంచుతాం. చెక్కింగ్ ఉంటది కదా, చెక్ చేయాలి. ఇప్పుడు ఎంత శాతం ఉంటే మీరు వజ్రం అనుకుంటారు? 12 ఉండాలి. 12 వస్తే వజ్రం అయింది. అమ్మ మీది ఏ ఊరమ్మా? చెవులపాడు. చెవులపాడు. మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడ? చెవులపాడు దగ్గర ఏ ఊరు మీది? మేలవరం. మీరు ఎన్ని రోజుల నుంచి ఎత్తుకుతున్నారు? ఎప్పుడైనా దొరికినాయా మరి మీకు వజ్రాలు? ఇవాళే వచ్చా నేను. ఎప్పుడు వెళ్ళా. మీరు ఇక్కడ వజ్రాలు దొరుకుతాయని చెప్పేసి ఎవరు చెప్పారు మీకు? వాళ్ళు చెప్తే వచ్చాము. ఇప్పుడు మీరు ఇలా రోజు వస్తారా లేకపోతే వాళ్ళు ఒక రోజుతో ఆగిపోతారా? ఇవాళ ఒక రోజే. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? కొండపల్లి నుంచి వచ్చాం. కొండపల్లి నుంచి వచ్చారా?
మీరు ఈ వయసులో వచ్చి ఏరుకోవడం ఎలా అనిపిస్తుంది? ఎట్లా చేస్తుందంటే ఏమో అందరు కూర్చున్నారు ఊరి కూర్చోడు వచ్చా. ఊరు కూర్చోవడం జరుగుతుంది వచ్చారా? ఆ. మరి ఏమన్నా దొరికినా వజ్రాలు? ఏది ఇగో ఇగో ఏది పెట్టా, అవి ఏరు పెట్టా, అవి పిచ్చిరాళ్ళుగా. అయ్యే ఏది పెట్టా. మరి అయ్యా నీకు వజ్రం అని చెప్పి ఎలా తెలిసిద్ది? అది పెడుతుంది అంటారు. అందుకనే అందరు చూపిస్తే నీటువంటి వాళ్ళు చూపితే నిజమే అంటారు. అది ఇప్పుడు ఎన్ని రాళ్ళు ఏరావు మరి? ఇగో ఇదే ఏరియా వచ్చే తోగుతున్నా. తవ్వుతున్నావా? మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? ఇందాక 5 నుంచి 10ంటికి వచ్చాం. అవునా, 10 నుంచి ఇక్కడే ఉంటున్నారా? ఇక్కడే ఉంటాం. ఈ ఊరే మాది అసలు. ఈ చెరువులో చేపలు వేసేవాళ్ళం. అసలు మాకే తరగట్లేదు చేపలు వేసేవాళ్ళం మేము. కరివేళ్ళు రొయ్యలు అన్నీ వేసేవాళ్ళం మేము. మాకే తరగట్లా. ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్ని రాళ్ళు ఏరారు ఇప్పటికి? ఇగో ఇగో ఎన్ని ఏరియా పెట్టా. అవి ఇగో వజ్రాలు అనుకుంటున్నారా మీరు? ఏవో ఈ ఆట పెడితే చూస్తావని. అయ్యా నువ్వు చూడరా. అయ్యో ఏలా నాకు ఆడే కలపాలి. స్టూడెంట్ని వేస్తున్నాను. నాకు అంతుపట్టే అన్ని వేస్తున్నాను అయ్యా. సార్, ఇక్కడ ఏమైనా వజ్రాలు దొరుకుతున్నాయా? ఈ చెరువు పక్కన వజ్రాలు దొరుకుతున్నాయని చెప్పేసి ఒక వార్త హల్చల్ చేస్తుంది. అంతకుముందు 2 కోట్ల రూపాయలది 3 కోట్ల రూపాయలది దొరికినాయి అన్నారు. నిజమా అబద్ధమా? ఏమో అనుకున్నారు కానీ ఇక్కడ దగ్గరలో అయితే అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి ఎవరికాళ్ళు దొరుకుతున్నాయి అన్నారు. మేమేదో చూడటానికి వచ్చాము. వాళ్ళు జనాలను చూసి వచ్చాము. అయితే మొన్న 4 నెలల క్రితం కూడా ఒక అతనికి దొరికిందంట. 4 కోట్లదేమో 2 కోట్లకేమో అమ్మారంట. అది అసలు అయితే దొరికే మాట వాస్తవేనండి. అక్కడ ఏదో మేమైతే చూద్దామని వచ్చాం అక్కడికి. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? అది ఎల్లంకండి, కంచిచర్ల. ఇది వీర్లపాడు మండలం, ఎల్లంక దగ్గర. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఎంతమంది వెతుకుతుంటున్నారు? 30-40 మంది ఉంటారు. ఇలాంటి రాళ్ళు వెతుకుతున్నారు. ఈ రాళ్ళలో నిజంగా వజ్రాలు ఉన్నాయా లేదా? ఇలా ఇక్కడ టెస్టులు చేయించుకుంటున్నారు. టెస్టులు చేయించి ఒక్కొక్క రాయికి వచ్చేసి 5 రూపాయల నుంచి 10 రూపాయలు కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ దొరికే ఇక కొన్ని పొలాల్లో కూడా వెళ్ళి వెతుకుతున్నారు. ఈ లేక్ తో పాటు నిజంగా ఇక్కడ రాళ్ళు దొరుకుతున్నాయని చెప్పి కొంతమంది అంటుంటే కొంతమంది దొరకట్లేదు అంటున్నారు. ఇంకా వేరే చోట వెళ్ళి కూడా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ పైటాల గ్రామంలో వజ్రం దొరికిన ప్లేస్లు ఇవే అంటున్నారు. ఈ పొలాల్లో అయితే ఇక్కడ వేరే వేరే చోట్ల నుంచి వచ్చిన ప్రజలకు కానీ వాటికి కానీ అలౌ చేయట్లేదు. ఇక్కడ కాపలా కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ గ్రామాల్లో కొంతమంది వచ్చి చేస్తూ ఉంటారు, చూస్తున్నారు, దొరుకుతున్నాయి అంటున్నారు కొంతమంది, కానీ కొంతమంది అయితే దొరకట్లేదు అంటున్నారు. అయితే ఇక్కడ మా పంటలు నాశనం అయిపోతున్నాయి, అందుకని మేము లోపల రానివ్వట్లేదు అని చెప్పేసి కొంతమంది అయితే వాళ్ళు అంటున్నారు.